2 Corinthians chapter 3, reading all together verse 18. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మనం కలిసి చదవగలిగిన వాళ్ళు స్పష్టంగా బిగ్గరగా చదువు. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువు ఆత్మ చేత ఆపోలికగానే మార్చబడుచున్నాము. దేవుని మహిమ క్రైస్తవుని యొక్క భాగ్యం. ఆ మహిమ గుణాతిశయములను ప్రచురపరచున్నట్లు యేసు ప్రభు రక్తము ద్వారా విమోచించబడి కొన్న సంఘము ఆ మహిమలో ప్రవేశించి మహిమ సాన్నిధ్యాన్ని అనుభవించాలని దేవుని ఉద్దేశం. 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు పాత నిబంధన మహిమ, కొత్త నిబంధన మహిమ పోలుస్తున్నాడు. కొత్త నిబంధనలో దిస్ ఈజ్ ద లాంగెస్ట్ కంపారిజన్ of the Old Testament glory, the New Testament glory. Old Testament ministry, New Testament ministry. పాత నిబంధన పరిచర్య, కొత్త నిబంధన పరిచర్య. పాత నిబంధన మహిమ, కొత్త నిబంధన మహిమ. పాత నిబంధన ముసుగు, కొత్త నిబంధన ముసుగు తొలగిపోవద్దు. పాత నిబంధన ధర్మశాస్త్రము, కొత్త నిబంధన కృప. 3వ అధ్యాయం అంతా అదే పోలికను ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు మోషే పేరు కూడా ప్రస్తావనకు తెచ్చినాడు. అనాలజీ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధన మహిమ అంటే ఖచ్చితంగా మోషే ఆయన పరిచయం గురించి జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేము. కొత్త నిబంధన మహిమ అంటే యేసు ప్రభు ఆయన యొక్క పరిచయం గురించి చెప్పకుండా ఉండలేం. అందుకే 4వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడం. ఏ పరిచర్య? వాట్ మినిస్ట్రీ? 3వ అధ్యాయంలోని పరిచర్య. 3వ అధ్యాయంలోని పరిచర్య ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ గ్లోరీ, మహిమ గల పరిచర్య. ఇంకో మాటలో చెప్పాలంటే మినిస్ట్రీ ఆఫ్ గ్రేస్, కృపా పరిచర్య. ఇంకా చెప్పాలంటే మినిస్ట్రీ దట్ లాస్ట్ ఫర్ ఎవర్, నిత్యత్వము కొరకుండే పరిచర్య. అందుకే 4వ అధ్యాయం 1వ వచనంలో కరుణను గురించిన ప్రస్తావన తెచ్చినాడు. నేను సాయంకాలం చెప్పాను కదా, కృపా కరుణ, గ్రేస్ అండ్ మర్సీ. ఈ రెండిటితో ఒకటి అవినాభావ సంబంధం కలిగింది, అదే మహిమ. గ్లోరీ ఈజ్ శాండ్విచ్డ్ బిట్వీన్ గ్రేస్ అండ్ మర్సీ. ఒక బైబిల్ పండితుడు అన్నాడంట, వాట్ ఈస్ ద గ్లోరీ అంటే, గ్లోరీ ఈజ్ ద ఎండింగ్ ఆఫ్ గ్రేస్. వాట్ ఈజ్ గ్రేస్ అంటే, గ్రేస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ గ్లోరీ. అర్థమైందా? మహిమ అంటే ఏంటంటే కృప యొక్క పరాకాష్ఠ. కృప అంటే ఏంటంటే మహిమ యొక్క ఆరంభం. ఇవన్నీ మనకి కొత్త కొత్త భాషలుగా ఉంటాయి. మనకి ఏ భాషలు బాగా అర్థమవుతాయంటే, పాపం అంటే ఏంటి, అపవిత్రత అంటే ఏంటి, దేశం అంటే ఏంటి, క్రోధం అంటే ఏంటి అంటే, ఇవన్నీ మనకి వెంట పెట్టిన విద్య, నేసుకుని తిన్నట్లుంటుంది. ఈ భాష వచ్చేటప్పటికి ఇది చాలా కఠినంగా ఉంటుంది. అందుకే
ప్రభు మనల్ని క్రీస్తు మహిమలోనికి తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఈ పరిచర్య, ద మినిస్ట్రీ ఆఫ్ గ్లోరీ, మహిమా పరిచర్య ప్రభు ఇచ్చినాడు. ఆ మహిమే యేసు ప్రభు. క్రైస్ట్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడింది, ఈజ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ యొక్క మూర్తి మంతమునయ్యుంది. కనుక క్రీస్తు లేకుండా దేవుని మహిమ మనం చూడలేము. క్రీస్తు ద్వారా, క్రీస్తుని బట్టి, క్రీస్తులోనే మనం ఆయన మహిమను చూస్తున్నాం. అందుకే కొలస్సీ 1:27, క్రైస్ట్ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తే మహిమ నిరీక్షణ అయ్యున్నాడు. కనుక వీ కెన్ నెవర్ డీల్ ద టాపిక్ కాల్డ్ గ్లోరీ అపార్ట్ ఫ్రమ్ క్రాస్, అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్. క్రీస్తుకి వెలపట, సిలువ వెలపట, మహిమ అనే పదాన్ని మనం ఎంత మాత్రము ఆలోచించలేము, అర్థం చేసుకోలేము. కనుక మహిమ అనే మాట వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం క్రీస్తు దగ్గరికి రావాలి. ఆయన మహిమలోనికి మనల్ని దేవుడు తీసుకురావాలని ఆయన సంకల్పం. అందుకే మనమందరం అనే మాట పౌలు వాడుతూ వచ్చినాడు. ఇప్పుడు ఈ సాయంకాలము యేసు ప్రభు మన కొరకై కనపరిచిన 5 రకాల మహిమను మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. కొంత కష్టమే, అయినా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గ్రహించడానికి పూనుకుందాం. మొదటిది లూకాసు సువార్త 2వ అధ్యాయం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్. Luke chapter 2 verse 14. Luke 2:14. Gospel according to Dr. Luke chapter 2 verse 14. Luke 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. Glory to God in the highest, because Jesus is born as a savior. యేసు రక్షకుడిగా మన కొరకు పుట్టాడు కనుక దేవునికి మహిమ. కనుక మొదటిది ఏంటంటే గ్లోరీ ఆఫ్ హిస్ బర్త్. యేసు ప్రభు యొక్క పుట్టుక మహిమ, అది భూమి మీద మనకు కనపరచబడుతూ వచ్చింది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. టెబర్నకిల్డ్ అమాంగ్ us. 14:14. John chapter 1 verse 14. దయచేసి క్షమించండి, కింద కారు వెహికల్ 4648 ట్రాఫిక్ అంతా ఆపుతుంది అక్కడ, దాన్ని తీసి పక్కన పెట్టండి. 4648. జాన్ 1:14. యోహాను 1:14. ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను we beheld his glory. మనం ఆయన మహిమను కనుగొంటిమి. కనుక క్రైస్ట్ ఈజ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ హిస్ బర్త్. యేసు ప్రభు యొక్క పుట్టుకే మహిమ. ఎందుకు ఆయన పుట్టాడు? ఇక్కడే రాయబడిన లూకాసు సువార్త 2వ అధ్యాయంలో 2:10, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. అందరికీ సువర్తమానం. అందరికీ సువర్తమానం ఉంటుందా? ఉదాహరణకు పిల్లలు పరీక్షలు రాసిన రిజల్ట్స్ వచ్చినాయి, అందరికీ సువార్త, అందరికీ సంతోషం ఉంటుందా? ఫెయిల్ అయిన వాళ్ళకి బాధ, పాస్ అయిన వాళ్ళకి సంతోషం. ఎలక్షన్లు జరిగినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, గెలిచిన వాళ్ళకి సంతోషం, ఓడిపోయిన వాళ్ళకి బాధ. అలాగే
పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మాత్రం చాలా సంబరం. వాళ్ళ సంతోషము సంబరము ఆకాశాన్ని అంటుతుంటుంది. ఇరువైపుల తల్లిదండ్రులకు మాత్రం బాధ అంటుకొని పోతుంటుంది. ఎందుకు బాధ అంటే పెళ్ళికి చేసిన అప్పులు ఎలాగ తీర్చాలా అని. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అవి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఆ ఆలోచన ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడం కష్టం. ఒకరికి సంతోషం ఉండేవి, ఒకరికి బాధగా ఉంటుంది. ఒకరికి బాధ ఉండేది, ఒకరికి సంతోషంగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రజలందరికీ, అంటే ద్వీపవాసులకు, సామాన్యులకు, చదువుకున్న వాళ్ళకి, చదువులేని వాళ్ళకి, ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులకు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు, స్త్రీలకు, పురుషులకు, నాగరికులకు, అనాగరికులకు, యవనస్తులకు, అందరికీ సంతోషం కలిగించేది ఒకటి, ఎ సేవియర్ ఈజ్ బార్న్, రక్షకుడు ఉదయించినాడు. అందరి కొరకు ఉదయించినాడు. ఎందుకు అందరి కొరకు ఉదయించినాడు? క్రైస్తవుల కొరకే ఉదయించవచ్చుగా, కొంతమంది మతనిష్ట కలిగిన వాళ్ళ కొరకే ఉదయించవచ్చుగా. వై ఫర్ ఆల్? అందరి కొరకు ఎందుకు? రోమపత్రికలో చెప్పబడింది, అందరూ పాపం చేశారు. ఆల్ హ్యావ్ సిన్డ్, బికాజ్ ఆల్ హ్యావ్ సిన్డ్ ఎ సేవియర్ హ్యాస్ టు బి బార్న్ ఫర్ ఆల్. అందరూ పాపం చేశారు కనుక అందరి కొరకు రక్షకుడు అవసరం. అందుకే బైబిల్లో చెప్పబడింది, అందరూ మారు మనసు పొందవాలని దేవుడు కోరుచున్నాడు. అందరూ, మినహాయింపు దీనికి ఏం లేదు. కొంతమందే రక్షణ పొందాలా, దళితులే రక్షణ పొందాలా, తర్వాత ట్రైబల్సే రక్షణ పొందాలా, వెనకంజి తర్వాత సామాజిక వెనగడుగు వేసిన వారే రక్షణ పొందాలా, వారికే ప్రభు, అలాంటిది ఏం లేదు. అపోస్తుల కార్యాలు 10:36 యేసుక్రీస్తు ఎవరికి? అందరికీ. అందరిలో ఉన్నావా లేదా? నిన్ను తప్పించుకోలేవు. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఏ సర్కిల్ కాల్డ్ అందరూ. యు ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ అందరూ. క్రైస్ట్ ఈజ్ బార్న్ ఫర్ యూ. క్రీస్తు నీ కొరకు పుట్టాడు. ఆయనే దేవుని మహిమ. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ద గ్లోరీ ఆఫ్ హిస్ బర్త్. ఆయన పుట్టుట మహిమ. బాప్తిస్మిచ్చి యోహానును గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు 1:17 లూకాసు వార్తలు చెప్పబడింది, అతడు పుట్టడం వలన అనేకులు సంతోషిస్తారు. మనం కొన్నిసార్లు బర్త్డే చేసుకుంటాం, కానీ కోపం వచ్చినట్టు తల్లిదండ్రులు అంటుంటారు, అసలు నువ్వు ఎందుకన్నా పుట్టేవారా ఈ భూమి మీద అని. లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అంటుంటారు, ఆయన పుట్టడం వల్ల ఏమైనా ఉపయోగం బ్రదర్, బతకడం వల్ల ఏమైనా ఉపయోగమా అని అనుకుంటాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి హిస్ బర్త్ ఈస్ రాట్ గ్రేట్ గ్లోరీ టు గాడ్. దేవునికి ఎంతో మహిమ తీసుకొని వచ్చింది ఆయన పుట్టుక. ఆయనే దేవుని యొక్క మహిమ అయి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు మనుషులందరి కొరకు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు, దేవభక్తిని గుర్చిన మర్మం గొప్పది. దిస్ మిస్టరీ ఆఫ్ గాడ్, వర్డ్స్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎ కండెన్సేషన్ ఆఫ్ ఎ గాడ్ విచ్ heavens and earth cannot contain, came in the form of a virgin womb. ఆకాశ మహాకాశాలు పట్టజాలో అని సొలొమోను ప్రార్థన చేశాడు కదా, అలాంటి దేవుడు కన్యకైన మరియ జానన గర్భములో ఈ భూమి మీదకి దిగి రావడం అనేది, అంత దేవుడు ఇంతగా కావడం అనేది మిస్టరీ, మర్మం. మనకి చాలా ఆశ్చర్యం కలుగుతాయి. అదే దేవుడు ఎలాగొచ్చినాడో అదొక మర్మం. ఈ పాపైన మానవుని రక్షించడం కొరకే దేవుడు ఇన్ని మర్మాలుగా మనకు బయలుపరచాలా? ఈ మనుషులతో ఇంత పని ఉందా దేవుడికి? ఈ మనుషుల ద్వారా ఇంత మహిమ ఉందా దేవుడికి? ఆయనకున్న మహిమ సరిపోలేదా? ఆయన దూతల ద్వారా ఉన్న మహిమ సరిపోలేదా? వాటన్నిటిని వదిలేసి సామాన్యమైన మనిషిని రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకుని వచ్చుడు ద్వారా మహిమ పొందాలని ఇష్టపడి కాలం సంపూర్ణమైనప్పుడు యేసు మానవుడికి ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. అందుకే క్రిస్మస్ అంటే దేవుని మహిమ, ఇట్స్ అన్లీషింగ్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. అందుకే ఒకే ఒక పదం క్రిస్మస్ అంటే సందేశం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చెప్పబడింది. ఏంటి ఆ అక్షరం? లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములలో. 8వ వచనం, ఆ దేశములో.
15వ వచనం, ఆ దూతలు. 15వ వచనం 2వ వరుస, ఆ గొర్రెల కాపర్లు. 19వ వచనం, ఆ మాటలు. 21వ వచనం, ఆ శిశువు. దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ వర్తమానం ఇదే. ఆ దినములు, ఆ దేశము, ఆ దూతలు, ఆ గొర్రెల కాపర్లు, ఆ మాటలు, ఆ శిశువు. ఏంటిది, పెద్దనా చిన్నానా? మీకు తెలుసు కదా, తెలుగులో 50 ఉన్నాయి అక్షరాలని. 53 అంటారు, 54 అంటారు, కొన్ని తీసేస్తారు, కొన్ని కలుపుతుంటారు, ఏదో చేస్తుంటారు. మొత్తానికి 50 పైచీలకు ఉంటాయి. ఇది పెద్దనా చిన్నానా? పెద్ద. పెద్ద అంటే ఇది దీర్ఘమా? ఏమంటారు, నేను మర్చిపోయినా. దీర్ఘం. ఒకటే పదం చెప్పండి, నేరుగా సూటికి చెప్పండి. దీర్ఘమా కాదా అంటే దీర్ఘం, అంతే. ఇంకా మిగతాదంతా పెద్ద, చిన్న అన్ని ఎందుకు. దీర్ఘం తీసినారు. ఇక్కడ నుండి ఆ దినములు, ఆ దేశం, ఆ దూతలు, ఆ గొర్రెల కాపర్లు, ఆ మాటలు, ఆ శిశువు. ఎక్కడ దాకా? తెలుగు వచ్చు కదా మీకు, అంత ఇంగ్లీష్ మీడియమేనా? ఎక్కడ దాకా దీర్ఘం తీస్తారు? టీచర్ బోర్డు మీద రాస్తుంటాడు, చిన్న పెద్ద దీర్ఘం అని. ఎంత దూరం రాస్తాడు దీర్ఘం రాస్తే? పిల్లలు కూడా పుస్తకంలో మనం రాసిచ్చినాం అనుకో, తెలుగు అక్షరాలు దీర్ఘం రాస్తే అందరాక రాస్తారు. వాడికి అంతా విసుగొచ్చి, కోపం వచ్చి, ఫ్రస్ట్రేషన్ వస్తే పుస్తకం చివరి దాకా రాస్తాడు. అంతకంటే ఎక్కువ రాలేడుగా. టీచర్ రాయడానికి ప్రయత్నం చేస్తే బోర్డు చివరి దాకా, అక్కడ ఆరంభించింది ఇక్కడ దాకా రాస్తారు. కానీ ఎక్కడ ఆరంభించింది? ఇక్కడ ఆరంభించింది ఈ దీర్ఘం ఎక్కడ దాకా వెళ్ళింది? ఎక్కడి దాకా వెళ్ళింది? క్రిస్మస్ కొత్త బట్టలు కొనుక్కుంటాం, వంటలు చేసుకుంటాం, గ్రీటింగ్స్ పంపిస్తుంటాం, వాట్సాప్లో మెసేజ్లు అన్నీ పెడుతుంటాం. క్రిస్మస్ సందేశము యేసుక్రీస్తు ప్రభుని గురించి అవగాహన తప్ప మిగతావన్నీ మనకు అవగాహన ఉంటాయి. శిశువు. ఏ శిశువు? ఎక్కడి దాకా వెళ్ళింది ఇది? వెరీ గుడ్, మీరు చాలా బాగా చెప్తారు. ఇంత పండితులని తెలిసింటే వచ్చిండేవాడిని కాదు. ఈ పెద్ద, ఈ దీర్ఘము ఎక్కడి దాకా వెళ్ళింది? లూకా సువార్త 1వ అధ్యాయమా, 2వ అధ్యాయమా, తర్వాత మత్తయి సువార్తన, అలాగే ఎక్కడి దాకా వెళ్ళింది? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 9 verse 6. యెషయా 9:6 మొదటి వరుస. ఏలైనగా మనకు ఏ శిశువు? ఇప్పుడన్నా చెప్పండి తెలుగు. ఆ శిశువు. ఏ శిశువు? లూకా సువార్త 2వ అధ్యాయంలో నా శిశువు దీర్ఘము ఎక్కడి దాకా వెళ్ళింది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6 దాకా. దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. ఇంత పెద్ద ఎవరైనా రాస్తారా? ఇంత పెద్ద దీర్ఘం ఎవరైనా ఇస్తారా? ఎన్ని వేల సంవత్సరాలు దాటుకుని పోయింది. ఇట్ క్రిస్ క్రాసెస్ ఆల్ ద హిస్టరీస్, ఆల్ ద కింగ్డమ్స్, ఆల్ ద ఎంపరర్స్, బట్ ల్యాండ్స్ రైట్ దేర్ ఇన్ ద ప్రాఫెసీ ఆఫ్ ఐజాయా. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ క్రిస్మస్, ద గ్లోరీ ఆఫ్ హిస్ బర్త్. ఏదైనాగా మనకు శిశువు, ఆ శిశువు. ఏ శిశువు? మహిమతో వచ్చిన శిశువు. ఏ శిశువు? కృపాసక్తి సంపూర్ణుడిగా భూమి మీదకి వచ్చిన శిశువు. ఏ శిశువు? మనతో నివసించడానికి ఇష్టపడిన శిశువు. ఆయన మహిమలోనికి మనం మార్చబడినట్లు, అర్థములో ఆయన మహిమను ప్రతిబింబించినట్లు ఆయన మన కొరకై మానవుడిగా ఈ భూమి మీద జన్మించాడు. కనుక మొదటిది ఏంటంటే ద గ్లోరీ ఆఫ్ హిస్ బర్త్, ఆయన పుట్టుకను గూర్చిన మహిమ. ఆయన పుట్టుట ద్వారా దేవునికి మహిమ కలిగింది. అలాగే మంచితనంలో కూడా ఆయన వలె సాధారణమైన విధానములో మహిమ కలుగులాగన ఆత్మీయమైన జన్మ. ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో న్యూ బర్త్, క్రొత్త జన్మ, బర్త్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి తిరిగి జన్మించుట.
దీన్నే రెండవ జన్మ అని పిలుస్తూ వచ్చినారు. ఈ మస్ట్ బి బోర్న్ అగెయిన్, మీరు తిరిగి జన్మించాలా. భక్సింగ్ గారిని ప్రభులోనికి తెచ్చిన వాక్యం అది యోహాను 3:3. అష్యూరెడ్డి షూర్లీ ఐ సే అంటు యు, ఈ మస్ట్ బి బోర్న్ అగెయిన్. నిశ్చయముగా మీరు జన్మించండి, తిరిగి జన్మించండి, మీ ఇష్టం అది, తర్వాత మీరు తీర్మానం చేసుకోండి అని చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెప్పారు? 3:3, యోహాను 3:3. ఏంటది? గట్టిగా చదవండి. అందుకు యేసు అతనితో నీతో, ఇట్స్ ఎ వెరీ పర్సనల్, పెనట్రేటింగ్, పవర్ఫుల్, ఫైట్సింగ్, ప్రామిసింగ్ కమాండ్మెంట్. నీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీకు తెలుసో తెలీదో, నిశ్చయముగా చెప్తున్నాను అన్నమాట బైబిల్లో యోహాను సువార్తలో ఎక్కువసార్లు రాయబడింది. ఇట్స్ రిటన్ అట్లీస్ట్ 25 times. నీతో నిశ్చయం, నీతో నిశ్చయం, నీతో నిశ్చయం, నీతో నిశ్చయం, నీతో నిశ్చయం. చూడండి, మొదటిసారి ఎక్కడ రాయబడింది? మొదటి అధ్యాయం యోహాను సువార్తలో 51. మీరు ఆకాశం తెరవబట్టయు దేవుని దూతలకు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయము. వాట్ ఆల్ ఐ స్పీక్ ఇస్ నాట్ ఎ టెంపరరీ థింగ్ ఆర్ ఆప్షనల్ థింగ్, బట్ ఇట్స్ అష్యూరెడ్లీ ష్యూర్. అందుకే దేవుడు ఎప్పుడు నిశ్చయముగా, అబ్రహాముని గురించి వాగ్దానం కూడా ఎబ్రీ పత్రికలో చెప్పబడింది, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను. మామూలు నేను నిన్ను ఆశీర్వదించేదను అంటేనే మనం సంబరపడిపోతాం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను, విచ్ మీన్స్ దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ అయోట్ ఆఫ్ డౌట్ ఇన్ మై బ్లెస్సింగ్. అది ఎంత నిశ్చయమో, ఒక వ్యక్తి పైనుండి తిరిగి జన్మించాలనేది కూడా ఇంతే నిశ్చయం. ఇంకా ప్రభుని ఎరగకుండా ఉంటే ఆన్లైన్లో జాయిన్ అయినా, ఆఫ్లైన్లో దేవుని మందిరానికి వచ్చి పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యం వింటున్న వారు ఎవరైనా ఇంకా యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించకపోతే, పాపక్షమాపణ మారుమనసు పొందకపోతే, రాత్రి మరొకసారి యేసు ప్రభు యొక్క ప్రేమ సందేశం మీకు తెలియజేస్తున్నా. యేసు మనుషులందరి కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు, అది నిశ్చయం. ఆ శిశువు నిశ్చయంగా జన్మించినాడు, నిశ్చయంగా జీవించినాడు, నిశ్చయంగా మనందరి పాపాలు భరించడానికి సులువు మీదకి వెళ్ళాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు, మరలా ఆయన నిశ్చయంగా రాబోతున్నాడు. నిశ్చయంగా మనల్ని అందరినీ ఆ మహిమలోనికి ప్రవేశపెట్టాలని దేవుని యొక్క అనాదికాల సంకల్పం. ఈ నిశ్చయమైన ఏర్పాట్లోనికి నీవు రావా? వస్తున్నావు, వింటున్నావు, వెళుతున్నావు, కానీ హృదయం ప్రభు కొరకు తెరవలేదు. కఠినం చేసుకున్నావు, గట్టిపరుచుకున్నావు, చెకుముక్క రాతి వలె చేసుకున్నావు. ప్రభు నీకు అవకాశం ఇచ్చిన కొలది ఇంకా నువ్వు హృదయాన్ని ప్రభు కొరకు తెరవకుండా ఉంటే, ఆయనే తెరవాలని ప్రయత్నం చేస్తే అది నీకు కష్టమే. కనుక నీవే మనస్ఫూర్తిగా తెరవు. బైబిల్లో రాయబడింది కదా ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను తలుపు యొద్ద నిల్చుండి తడుచున్నాను, ఎవడైనానో నా స్వరం విని తలుపు తీసినళ్ళ నేను అతనితోనూ అతను నాతోనూ భోజనము చేయదు. ఎవడైనా మనకు క్యారెట్ తెచ్చి బయట తలుపు కొట్టాను అనుకోండి, ముందే చెప్పారు, మేము మీకు క్యారెట్ తెస్తున్నాం, రాత్రిపూట మీరేం చేసుకోవాల్సిన పని లేదు, మేము వచ్చి తలుపు కొడతాం, మీరు తలుపు తీయండి అని అంటే మనం తలుపు తీస్తామా తీయమా? బార్లు తీసి పెట్టింటాం, ఎందుకంటే వచ్చేవాళ్ళు వెళ్ళిపోతారేమో, మళ్ళీ మనం రాత్రి కష్టపడి పని చేసుకోవాల్సి వస్తుంది. ఆ బ్రదర్ ఆ సిస్టర్ వాళ్ళకి క్యారెట్ తెస్తామన్నారు కదా, చాలా వంటలన్నీ తీసుకొని వస్తారు. ఆయన ఇంకా అక్కడ వాళ్ళ కింద కారు పార్క్ చేస్తుంటేనే శబ్దం వస్తుంది కదా, రివర్స్ చేస్తున్నప్పుడు, ముందుకు చేస్తున్నప్పుడు ఆన్ చేస్తున్నాడు, అయ్యో వచ్చేసారా అని మనం కార్డర్లోకి వెళ్ళి ఏడు చూస్తాం. ప్రభు చెప్తున్నాడు, నేను మీకు క్యారెట్ తెస్తున్నాను అమ్మాయి, హృదయం తెరవచ్చు కదా అని అంటే, అయ్యో ప్రభు క్యారెరా ఏం తెస్తున్నావు? నువ్వు ఎప్పుడు మన్నానే తెస్తావులే, ఎప్పుడు గోధుమ రొట్టె తెస్తావులే, ఎప్పుడు చేపలే తెస్తావులే, మాకు కావాల్సింది చాలా ఉంది, మనకేం కావాలా? అంత పాసిపోయిన పాపం కావాలా? ఆ పాపం అయితే మనకి చాలా ఇష్టం. యేసు ప్రభు పరిశుద్ధత అనే క్యారెట్ తెస్తున్నా, నీతి అనే క్యారెట్ తెస్తున్నా, దైవత్వం అనే క్యారెట్ తెస్తున్నా, విధేయత అనే క్యారెట్ తెస్తున్నా, చాలా పెద్ద పెద్ద క్యారెట్లు తెస్తున్నాను, మీ అందరి కొరకు తలుపు తీయొచ్చుగా అంటే, అబ్బా అవే మాకు తినబుద్ధి కాదు, తిన్న అరగవు, అజీర్తి అవుతాయి. అది ఏం తినబుద్ధి అయింది? పాపం. ఏం తినబుద్ధి అయింది? అపవిత్రత. ఏం తినబుద్ధి అయింది? అసూయ, ద్వేషము, కుళ్ళు,
కపటం, కుతంత్రం, అన్యాయం, అక్రమం ఇవన్నీ. అయ్యో అబ్బా ఎంత బాగుంది ఆ పచ్చడి, ఎంత బాగుంది ఆ పాపడ్, అసూయ అనే పాపాడు, కుళ్ళు అనే పాపాడు, కుతంత్రం అనే చట్నీ, మనకి రకరకాలుగా అన్నాను. ఇందుకే సాతాను అవి తీసుకొని వస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం, సాతానికి బార్ల తలుపులు తెచ్చిపెట్టింటాం. అయితే యేసుప్రభు మంచి పరిమళ వాసన కలిగిన క్యారెట్ నేను తెస్తానంటే తలుపు తీయట్లేదు. ఇచ్చిన తర్వాత క్యారెట్ తెచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉంటారు అక్కడ, వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతే, ఒకవేళ ఆయన తలుపు పగలగొట్టి రావాలంటే రాలేడా? కట్టర్ని తీసుకొని వచ్చి ఆక్సా బ్లేడ్ తీసి ఒక్కసారి కోసేస్తే తలుపులు గిలుపులన్నీ. జీసస్ ఈజ్ వెరీ మోడెస్ట్ పర్సన్. హి హస్ ఆల్ ద ఫార్మాలిటీస్ ఇంక్లూడింగ్ లవింగ్ యూ. ఆయన చాలా మర్యాదస్తుడు, మనల్ని ప్రేమించేంత మర్యాదస్తుడు. అందుకొరకే హృదయం అనే తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాడు. ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆశీర్వాదం, క్షేమం, మేలు. దాహము గలవార్లారా నీళ్ళ యొద్దకు రండి, దప్పికొన్న వార్లారా దప్పి తీర్చిన దాని కొరకు రూకలు ఎందుకు చెల్లిస్తున్నా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. రెండవది చూస్తామా, యోహాను సువార్త 2వ అధ్యాయం, జాన్ చాప్టర్ 2 verse 11. యోహాను 2:11. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియం చేసి తన మహిమను బయలుపరిచింది. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ద గ్లోరీ ఆఫ్ హిస్ మినిస్ట్రీ, ఆయన పరిచర్య ద్వారా వెల్లడి చేయబడిన మహిమ. యోహాను సువార్త 2వ అధ్యాయం మనకి చాలా పరిచయమైన వాక్య భాగం. ఇది ఒక అందమైన పెళ్ళి. బహుశా ఈ పెళ్లి కుమారుడు రచయిత అయిన యోహానా ఎండొచ్చిన బైబిల్ పండితుల అభిప్రాయం. ఆయన యేసుప్రభు వారి కజిన్, బంధువు. అంటే యేసుప్రభు వాళ్ళ అమ్మగారు మరియమ్మ, యోహాను యొక్క అమ్మ సొలోమి, వాళ్ళిద్దరు అక్కజెల్లెళ్ళు. అందుకే మరియమ్మ అక్కడికి వచ్చిందంటే ఏమని అర్థం? ఇంట్లో పెళ్ళి అయితే కదా ముందు వస్తారు, వేరే వాళ్ళ పెళ్ళికి ముందు పోతే ఇంకేమైనా ఉందా? యేసుప్రభు వాళ్ళకంటే ముందే వచ్చేసింది. ఇంటి ఆడబిడ్డ మాదిరి కదా. చెల్లి కొడుకు పెళ్ళి అవుతుంటే రాకుండా ఎలాగుంటారు? ముందే వచ్చింది. ముందే రావడమే కాదు, ఆమె ఇక్కడ ఇన్ఛార్జ్. దేనికి? హాస్పిటాలిటీ, ఫుడ్ కమిటీకి ఇన్ఛార్జ్. అందుకే ద్రాక్షరసం లేదు అయిపోయిందని ఆమెకేం సంబంధము? ఊరికే మనం గెస్ట్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు పెళ్ళికి పిలిచినారు, వెళ్ళాము, మనం టీ అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి, టిఫిన్ అయిపోయింది అని అంటే హోటల్లోనా అరేంజ్ చేసినారు అనుకోండి, వాళ్ళు మనకు రెస్పాండ్ కాడు. అవుతారా కారా? నేను చెప్పేవి అర్థమవుతున్నా మీకు? రెస్పాండ్ కాడు. ఎందుకని? అసలు నువ్వెవరో వాడికి తెలియదు. నువ్వేదో వచ్చిన గెస్ట్ వడ్డిస్తే తినాలి, లేకపోతే లేదా అనుకుంటాడు. కానీ దానికి ఎవరో వాళ్ళు నియమించుంటారు. ఎదుగో పలానా ఆయన వచ్చి నీకు పలానా భోజన సామాగ్రి లేదని కంప్లైంట్ ఇస్తే నువ్వు అటెండ్ కావాలి, పలానా ఆయన వచ్చి అరేంజ్మెంట్ల గురించి మాట్లాడితే నువ్వు అటెండ్ కావాలి అని వాళ్ళు చెప్పింటారు. వాళ్ళు వెళితేనే వాళ్ళు మాట వింటారు. అలాగే మరియమ్మ గారికి కూడా ఇది ఇన్ఛార్జ్ ఇచ్చినారేమో, హాస్పిటాలిటీ కమిటీ చైర్పర్సన్. అందుకని వారికి ద్రాక్షరసం లేదని ఆమె చెప్పింది. మిగతా వాళ్ళు చెప్పట్లేదంటే ఇంక చాలా ప్రాముఖ్యత ఇచ్చినారు ఆ వివాహంలో. ప్రభువు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు. సమయం వచ్చినప్పుడు రాతి బాణలు, 6 రాతి బాణలు, 6 అనేది మానవ సంఖ్య. మనిషిని యొక్క జీవితం అంతా రాతి బాణలాగా ఉంటుంది. అంటే రాయి బయటికి మాత్రం చెప్తారు, మై హార్ట్ ఈజ్ సో స్వీట్. ఫిబ్రవరి 14 వాలంటీర్ రోజు చెప్పే మాటలు ఇవన్నీ. 15వ తారీఖు నుండే హార్ట్ ఈజ్ సో బిటర్, సో హార్ట్. ఒకే ఒక రోజే స్వీట్, అది ఒకే ఒక రోజే సాఫ్ట్. అది తర్వాత మిగతా ఫిబ్రవరి 13 దాకా, ఫిబ్రవరి 15 నుండి ఇంకా చాలా తీవ్రంగా ఉంటుంది. ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. దాని గురించి బైబిల్లో రాశారు, హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడేవాడు. ఎవరైనా పెళ్లి కూతురు పెళ్లి అవుతూ ఉంటే వాళ్ళ కాటు మీద కూడా హృదయం బొమ్మలు వేసి ఉంటారు. నాకు ఆశ్చర్యం వేసి ఎందుకు అబ్బాయి వేసారు అని. అంటే లోకం అనుకుంటుంది హార్ట్ ఈజ్ స్వీట్ అని, కానీ బైబిల్ అంటుంది హార్ట్ ఈజ్ వికెడ్ అని.
వాట్ ద వరల్డ్ సేస్ స్వీట్ ఈజ్ ఎ వికెడ్నెస్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద లార్డ్. లోకం ఏదైతే మదరవంటుందో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అది చేదు, మోసం అని చెప్తుంది. లోకం ఏది మంచిది అంటుందో, ఏది చీకటి అంటుందో దేవుని వాక్యము వెలుగంటుంది. దేవుని వాక్యం ఏది వెలుగంటుందో లోకం అని చీకటి అంటుంది. లోకం ఏదైతే అజ్ఞానం అంటుందో దేవుని వాక్యం అది జ్ఞానం అంటుంది. సో దెర్ ఈజ్ ఎ పారాడాక్సికల్ అపోజిట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఒపీనియన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఆర్డర్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞకు లోకం యొక్క అభిప్రాయానికి 180 డిగ్రీలు వ్యతిరేకంగా ఉంటుంది. యేసుప్రభు వారు ఈ గల్లీలోని కానా విందులో నీళ్ళని ద్రాక్షరసముగా మార్చి అద్భుతం చేసినాడు. అందుకే యేసు గల్లీలోని కానాలో ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచును. ఒకవేళ యేసుప్రభు వారి పెళ్ళికి వెళ్ళకుండా ఉంటే, లేదా ఈ పెళ్ళిని గురించి ప్రస్తావన లేకపోయింటే, కొంతమంది సరైన అవగాహన లేని వాళ్ళు అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలని కూడా మాట్లాడింటారేమో. కొత్త నిబంధనలు ఎక్కడైనా పెళ్ళి ఉందా, యేసుప్రభు ఎక్కడైనా వెళ్ళాడా అని మాట్లాడుతుంటారేమో. ఇవన్నీ క్వశ్చన్లకి ట్యాగ్ చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు బహుశా ఈ వృత్తాంతం రాయించినాడంటే తప్పు కాదేమో. కనుక ప్రభువారు మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో కూడా తన మహిమను ఆయన పనిచేసి వెల్లడి చేయాలని కోరుతున్నాడు. ఈజ్ ఆల్వేస్ ఆన్ ద వర్క్, ఇన్ అవర్ స్లీప్స్ నాట్ స్లంబర్స్. ఆయన కొనుకడు, నిద్రపోడు, ఎప్పుడు పని చేస్తూ ఉంటాడు. ఏం పని చేస్తుంటాడు? కన్వర్టింగ్ ద వాటర్ ఇంటూ వైన్. నీటిని ద్రాక్షరసంగా మారుస్తుంటాడు. అంటే అర్థం ఏంటి? మనుషుని యొక్క లోటును సంపూర్తిలోనికి తెస్తుంటాడు. మనుషుని యొక్క కొరతను సమృద్ధిలోనికి తీసుకొని వస్తుంటాడు. మనుషుల యొక్క దుఃఖాన్ని సంతోషంలోనికి తీసుకొని వస్తుంటాడు. దిస్ వాట్ ఈ టేక్స్ ఇన్ ప్లెజర్ ఇన్. ఆయన సంతోషం పొందేది ఇదే. మనం ఏం చేస్తాం? బాగున్నాను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు సంతోషంగా నవ్వుతున్నారంటే వీళ్ళని ఎలాగా దుఃఖపరచాలని ఒక శాడిస్ట్ ఆలోచన ఒకటి తీసుకొని వస్తాం. అయ్యో మన శాడిజం గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకోండి. బట్ జీసస్ ఈజ్ నెవర్ లైక్ దట్. యేసు ప్రభువు అలాగా ఏనాడు కాదు. అందుకే యోహాను సువార్తలో చెప్పబడింది, యువర్ సారో షల్ బి టర్న్డ్ ఇంటూ జాయ్. మీ దుఃఖము సంతోషముగా మార్చువాడు. దిస్ ఈస్ ద ఫండమెంటల్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద ఎర్త్. దిస్ హౌ హీ హ్యాస్ అన్లీష్డ్ హిస్ గ్లోరీ ఇన్ హిస్ వర్క్. ఆయన పనిలో ఆయన తన మహిమను వెల్లడిపరిచిన వైఖరి ఇది. బహుశా ఈ రాత్రి దేవుని వాక్యం ఇచ్చిన నీవు ఇలాగే అనుకుంటున్నావేమో, నా జీవిత నిష్ఫలం, వాసన లేదు, రంగు లేదు, రుచి లేదు. చాలామంది విశ్వాసులు కూడా కొన్నిసార్లు అలాగే అనుకుంటూ ఉంటారు. ఏంటో రక్షణ పొందినాను, రక్షణ అంటున్నారు, బాప్తిస్మం అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. అంత బాధగా ఉంది, దుఃఖంగా ఉంది, వేదనగా ఉంది, ఏదో ఖాళీగా ఉంది, ఏదో వెల్తిగా ఉంది, ఏదో అంట. ఎంప్టీనెస్, ఫెయిల్యూర్, బ్రోకన్నెస్, ఖాళీతనం, శూన్యం, కృంగుదల, వేదన, నిర్ఘాంతం, నిరుత్సాహం, నిస్పృహ, ఇవన్నీ మనిషిని పట్టి బంధించేస్తాయి. విశ్వాసులు కూడా దీనికి ఏం అతీతులు కాదు. కాకపోతే విశ్వాసకు శుభప్రదమైన నిరీక్షణ అనేది ఒకటి ఉంది. ఆ నిరీక్షణ బట్టి ముందుకు సాగిపోయే అవకాశం ఉంది. కనుక దేవుడు ఎప్పుడు తన మహిమను మన జీవితాల్లో వెళ్లి చేయడానికి ఇష్టపడేవాడు కనుక ఈజ్ ఆల్వేస్ ఇన్ ద వర్క్ ఆఫ్ కన్వర్టింగ్ వాటర్ ఇంటూ వైన్, కన్వర్టింగ్ ద టీయర్స్ ఇంటూ ట్రాంఫెంట్ లైఫ్. దుఃఖమును ఆశీర్వాదముగా మార్చే పనిలో ఆయన ఉన్నాడు. దుఃఖపడుతూ, వేదన పడుతూ, బాధపడుతూ ఎవరి పని చేస్తారు అనుకుంటారా? ఎవరు చేయలేరు. అక్కడికి వచ్చినా విందు ప్రదానం చేయలేదు, పెళ్ళికొడుకు చేయలేదు, పెళ్ళికూతురు అసలు చేయలేదు. ఆమె బిజీగా సెలూన్లో నా బ్యూటీ పార్లర్ అది ఇది ఎక్కడున్నారో మనకు తెలియదు. వాళ్ళు ఎవరికి పని చేయలేదు. అక్కడున్న పరిచారకులు చేయలేదు, శిష్యులు చేయలేదు, ఒకే ఒక్కటి చేశారు. ఇట్స్ ఓన్లీ వన్ పర్సన్. దెర్ ఆర్ సో మెనీ ఇన్ ద మ్యారేజ్. పెళ్ళి అంటే ఎంతోమంది ఉంటారు కదా, ఒకళ్ళే ఉంటారా? ఒకే వర్గమే ఉంటుందా? పాస్టర్, వాక్యం చెప్పే పాస్టరే ఉంటాడా? ప్రమాణాలు చేయించే రిజిస్టర్ ఒక్కడే ఉంటాడా? పాటలు పాడే సింగర్స్ ఒక్కడే ఉంటారా? మ్యూజిషియన్స్ ఒక్కడే ఉంటారు? దెర్ ఆర్ సో మెనీ పీపుల్, కౌంట్లెస్ పీపుల్ ఇన్వైటెడ్ ఫర్ ద వెడ్డింగ్, బట్ ఓన్లీ వన్ పర్సన్ కెన్ మేక్ ద హోల్ సీన్ గ్లోరియస్, అండ్ దట్ పర్సన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. అలాగే మన జీవితంలో కూడా ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు, ఎన్నో మాట్లాడుతుంటారు, ఎన్నో తిడుతుంటారు, ఎన్నో బాధపరుస్తుంటారు. ఎదా బ్రదర్, అవి తిట్లు కాదండి, నిజమే, అవి తిట్లు కాదు, కొట్లు కూడా కాదు.
అది యేసుప్రభు మన దగ్గర ఉన్నప్పుడు వాటన్నిటిని ఆయన మార్చి బాగు చేస్తాడు. తన మహిమను వెల్లడిపరిచిన ద గ్లోరీ ఆఫ్ హిస్ వర్క్. మూడోది చూస్తామా? మత్తయి సువార్త 17వ అధ్యాయం, Matthew chapter 17. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. Matthew chapter 17 verse 2. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తేలనివాయను. ఇదంతా దేవుని యొక్క మహిమ రూపాంతరం అని మనకు పరిచే. ఆ రూపాంతర అనుభవాన్ని పేతురు భక్తుడు కులంకుషంగా ఒకే మాటలో చెప్పాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 2 Peter chapter 1 verse 17. 2 Peter 1:17. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన మహాత్మ్యమును మేము కన్నలారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను శబ్దము ఎక్కడి నుండి వచ్చింది? మహాదివ్య మహిమ నుండి రాగా ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. ద గ్లోరీ ఆఫ్ హిస్ ట్రాన్స్ఫిగరేషన్, ఆయన రూపాంతరం మహిమ. యేసుప్రభువు వారు 3 శిష్యుల్ని కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహానులను మనకు తెలుసు. 12 మందిలో 3 పిలుస్తుంటే మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. వాళ్ళు అడగొచ్చుగా, ప్రభు మేము కూడా రామా అని. ఎక్కడికి వస్తారు? సైట్ సీయింగా? ఎక్కడికి వస్తారు? పెళ్ళా? ఎక్కడికి వస్తారు? లవ్ ఫీస్టా? ఎక్కడికి రావాలో? కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్తున్నాము, 12 మందిలో ఎవరు వస్తారు రండి అంటే ఎవరు వస్తారు? ఇప్పుడు మనకు అదే చెప్పారనుకోండి, రేపటి నుండి ఆల్ నైట్ ప్రేయర్, ఎవరు వస్తారండి అంటే ఎవరుంటారు? అలాగే శిష్యుల్లో కూడా ప్రభు 3 పిలిస్తే ఆ 3 వెళ్ళటానికి ఇష్టపడ్డారు. మిగతా వాళ్ళు మేము కూడా వస్తామని చెప్పలేదు, అడగలేదు. మామూలు నీతో పాటు రాని అని బతిమలాడినట్లు కూడా వాక్యం మనం చూడము. మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కిందే 9 మంది ఉన్నారు. మెజారిటీ ఎక్కడికి ఉంది? కింద ఉంది. మైనారిటీ ఎక్కడుంది? కొండ మీద ఉంది. మెజారిటీ ఎక్కడున్నారు? కొండ కింద ఉన్నారు. వాళ్ళు కొండ కింద ఏమనుకున్నారు? యేసుప్రభు లేకపోతే ఎప్పుడు పేతురు ఉంటారో, పేతురు లేకపోతే యోహాను ఉంటారు, యోహాను లేకపోతే యాకోబు ఉంటారో. మనకు ఒక్కరోజు కూడా లీడ్ చేసే అవకాశం రాలేదు, వాక్యం చెప్పే అవకాశం రాలేదు, ఎవరన్నా కవర్లు తెచ్చిస్తే తీసుకునే అవకాశం రాలేదు. ఈ 3 ప్లస్ యేసుప్రభు పైన ప్రార్థన చేయడానికి వెళ్తున్నారంటే పీడ విరగడైపోతుంది. ఒక రోజున మనకి ఎవరన్నా వస్తే మంచిది, ఎవడో మనమే ప్రార్థన చేయొచ్చు, మనమే గిఫ్ట్లు తీసుకోవచ్చు, మనమే అన్ని చేయొచ్చని బహుశా వాళ్ళు అనుకుంటా ఉన్నారేమో. అందుకే కొండ కింద వాళ్ళు అలాగే ఉండిపోయారేమో. క్రైస్తవులు ఎప్పుడు 2 రకాలు ఉంటారు, కొండ కింద వాళ్ళు, కొండ పైన వాళ్ళు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం కొండ కింద ఉన్నాం, కొండ పైన ఉన్నామా? అసలు కొండ దగ్గరికే రాలేదు కదా. ఎబ్రీ పత్రికలో చెప్పబడింది కొండను గురించి ప్రస్తావన. మోషే పాత నిబంధన దినాల్లో మోషే ఒక్కడే వెళ్ళాడు. ఇంకెవరైనా కొండ దగ్గరకు వస్తే ఇంకంతే కథం. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆయనతో పాటు 3 శిష్యులు తీసుకుని వెళ్ళాడు. విచిత్రం ఏంటంటే, మిగతా 9 మంది శిష్యులు దే నెవర్ హ్యాడ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సీయింగ్ ద గాడ్స్ గ్లోరీ ఇన్ ఆల్ ఇట్స్ ట్రాన్స్ఫిగరేషన్ అండ్ బ్రైటెస్ట్ సెన్స్. మిగతా 9 మంది శిష్యులు ఎప్పుడు ఇంక దేవుని యొక్క మహిమను అంత ప్రత్యక్షంగా చూసే అవకాశం కలగలేదు, కోల్పోయారు. లాస్ వాస్ లాస్. ఈ 3కి మాత్రమే ఆ భాగ్యం దొరికింది. అందుకే పేతురు రాస్తున్నాడు, మేము కన్నులారా చూచిన వారమే ఆ శబ్దం మహాదివ్య మహిమ నుండి రాగా వింటిమి. మిగతా వాళ్ళు రాయకపోయారేంటి? చూస్తే కదా రాయటానికి, వస్తే కదా చుట్టానికి, ఆశ ఉంటే కదా రావటానికి. ఇవన్నీ కొరతలు. అందుకే మనం ఏమనుకుంటామంటే, యేసుప్రభు దగ్గర ఎక్కడన్నా ఉండి వినొచ్చులే అని అనుకుంటాం. దే మిస్డ్ ఇట్ అండ్ ఇట్ వాజ్ ఎ బిగ్ మిస్. సో మేము చాలాసార్లు మనం కూడా ఇలాంటి పెద్ద పొరపాట్లు చేస్తుంటాం. మనకేమనిపిస్తుంది అంటే, అది చాలా తేలిక అనిపిస్తుంది. ఈ పూటికి జరుగుతుంటే వాళ్ళు ఎప్పుడు వెళ్తుంటారో ప్రార్థనకు ఇంకోసారి కూడా వెళ్ళినప్పుడు అప్పుడు కావాలంటే వెళదాంలేండి అంట.
ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? యేసును ఆయన శిష్యులను పిలువబడిరి అంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో పెళ్ళికి అంటే కొంతమంది అన్నా మేము ఏం వస్తారులే ప్రభు, మీరు ఆ ముగ్గురే వెళ్ళండి అనొచ్చుగా. పిలిచిందే తోడుగా అందరూ సర్దుకొని వచ్చేసారు మన మాదిరి. అక్కడ మాత్రం పిలిచిందే తడవుగా వచ్చినారు. బోత్ జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్ వర్ కాల్డ్ టు ద వెడ్డింగ్, దట్స్ గుడ్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి పెళ్ళి అంటే హంగామా ఆర్భాటం, అదే చావంటే. పుట్టినదినాల ఫంక్షన్లు అంటే ఎంతమంది వస్తాం, ఎంత అలంకరణతో వస్తాం, ఎంత తళుకు బెళుక్కు వస్తాం, ఎంత జిగల్ జిగల్ అనకంటూ వస్తాం, ఓ చెప్పనలేవు కాదు. అదే ఉపవాస ప్రార్థన అంటే గేట్ దగ్గర చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళు ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు. అదే పెళ్లి దగ్గరికి వచ్చేది అయితే గేట్ దగ్గర చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళు ఏదో అకేషన్కి వెళ్తున్నట్లు ఉన్నారు. ఏమి ఇట్లా వెళ్తున్నారో, అబ్బా ఏదో ఉంటుంది అక్కడ. అవర్ వెరీ అప్పరల్ క్లాడింగ్ gives that we are going to some good occasion or we are going to be some gloomy occasion. మంచి సందర్భానికి వెళ్తున్నామని లేకపోతే కష్టతరమైన సందర్భానికి వెళ్తున్నామని మన బట్టలు మనకు చెప్పేస్తాయి, మన జీలే మన ఆసక్తి మనకు చెప్పేస్తుంది. వాళ్ళు కోల్పోయారు. పేతురు అక్కడ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా? ఈ 9 మంది ఎప్పుడైనా యాకోబు మోషే ఏలే అని చూసినారా? నీకు చూడాలని ఆశ ఉందా? లేదు. ఎవరైతేనేముందో మాకు. పేతురు యోహాను యాకోబులకి ఇద్దరు చూసే అవకాశం వచ్చింది. ప్రభు అంటే ఎప్పుడు చూస్తున్నారేమోలే అని అనుకోవచ్చు. బట్ ఆయన ఈ వాస్ సీన్ ఇన్ ఆల్ హిస్ మ్యాజెస్టీ అండ్ స్ప్లెండర్. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రాలు ఏ చాకలి సలువు చేయనంత తెల్లగా మారినాయంట. పేతురు నోట్లో నుండి ఒక మాట వచ్చింది, ప్రభువా ఇక్కడ ఉంటే మంచిది. మరి 9 మంది ఏం కావాలా? ఏమన్నా కానీ వాడు మనం మాత్రం ఇక్కడ ఉందాం, లేకపోతే 9 మందిని మనం కూడా పిలిపించుకుందాం కదా. ఎలాగో రానవాళ్ళు ఇంక మనం ఏం చేస్తాం? వాళ్ళు ఆ హై స్టాండర్డ్కి రాలేకపోయారు, మహిమ దగ్గరికి రాలేకపోయారు. కానీ పేతురు యొక్క డిజైర్ ఏంటంటే టు బీ ఇన్ ద లార్డ్స్ గ్లోరీ, బాస్కింగ్ ఆల్ ద టైమ్ ఆన్ ద బోజమ్ ఆఫ్ ద బ్రూయిస్డ్ సేవియర్. అర్థమవుతున్నా నేను చెప్పే మాటలు? యేసు ప్రభు యొక్క మహిమ గల ఆయన రొమ్మను ఆనుకొని తనవి తీరా రక్షకుని యొక్క ఆదరణ పొందాలని బహుశా వాళ్ళు ఇష్టపడ్డారు. పేతురు జీవితంలో మంచిది అదొక్కటే చెప్పింది, మనం ఇక్కడ ఉండుట మంచిది. ఇట్స్ గుడ్. ఎక్కడుండుట? ఎక్కడుండుట? వెరీ గుడ్. కొండ మీద. ఎక్కడుండుట? మహిమలో ఉండుట మంచిది. మనకి ఎప్పుడైనా ఇలాంటి మంచి ఆలోచనలు వచ్చినాయా? ప్రభువా మహిమ దగ్గర ఉండటం మంచిది, మహిమలో ఉండటం మంచిది. ఆకాశం యొక్క మహాదివ్య మహిమ, అది సామాన్యమైన మహిమ కాదు. చాలా పెద్ద పదం ఇది తెలుగులో. దివ్యమైన అంటేనే పెద్ద పదము. వాళ్ళు దివ్యంగా ఉన్నారంటే, దివ్యంగా బోధించినారండి అని అంటామా? బైబిల్లో దివ్యమైనవి 5 ఉన్నాయి, దాంట్లో ఇది ఒకటి, దివ్యమైన మహిమ. క్రైస్తవుడికి దివ్యమైన వ్యక్తి, క్రైస్తవ కుటుంబం ఒక దివ్యమైన కుటుంబం, క్రైస్తవ బ్రతుకు ఒక దివ్యమైన బ్రతుకు, క్రైస్తవ సంఘం ఒక దివ్యమైన సంఘం. నమ్ముతామా? మనం చూస్తే ఎవడన్నా అలాగ అనుకుంటారా? దివ్యం పోయి ఇంకొక దా వస్తుంది. Every Christian has to radiate the glory of God in its fullest sense. ప్రతి విశ్వాస దేవుని యొక్క మహిమను పరిపూర్ణంగా ప్రతిబింబింప చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. రూపాంతరం మార్చబడట. చాలాసార్లు మనం వాక్యం వింటాం మార్చబడాలని ఆశ ఉంది. వాక్యం విన్నప్పుడు ప్రభావ నన్ను కొద్దిగా విషమంతన్నా మార్చు ప్రభావ, నీ వైపుకి తిప్పుకో అని అనుకో. పైపెచ్చు ఆయన వైపు పొరపాటును తిరగటానికి ప్రయత్నం చేసిన సైతాన్ని వచ్చి చెప్తా ఉంటాడు, అయ్యో వెంటనే 180 డిగ్రీలు అబౌట్ టర్న్ అంటారే, పూర్తిగా తిరిగేసింటారు ఇట్ట తెలియకుండానే. ఇంక పూర్తిగా ఎప్పుడు అబౌట్ టర్న్లో ఉంటే ఎప్పుడు తిరిగేది? ప్రభు వైపు. అందుకే వాక్యంలో చెప్పబడింది, మీరు నా తట్టు తిరిగిన వెళ్ళా, నేను మీ తట్టు. విచిత్రం ఏంటంటే మనం ఆయన తట్టు తిరగటానికి ఇష్టపడట్లేదు. మరి ఆయన మహిమను కొండ మీద చూచినారు. దే సా నో మ్యాన్ సేవ్ జీసస్ ఓన్లీ. బైబిల్లో రాయబడింది, వారు ఆయన తప్ప ఏమీ చూడలేదు. దట్స్ అల్టిమేట్ లుక్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాస యొక్క
పరాకాష్ఠ చూపు అది యేసు ప్రభునే చూచటం. మనకు ఆయన తప్ప అందరు కనిపిస్తారు. బోధకులు, సేవకులు, కాపర్లు, ఉపదేశకులు, సండే క్లాస్ టీచర్స్, బిలీవర్స్, వీళ్ళందరూ కనిపిస్తారు. ఎవడన్నా మనం మందిరానికి పిలిస్తే ఆ మందిరం ఆయన ఇట్లున్నాడు, ఈయన ఇట్లున్నాడు, ఆవిడ ఇట్లుంది, వీళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు ఇట్లున్నారు, వీళ్ళు అన్నీ ఇవే చెప్తారు. కానీ యేసు ప్రభు ఇట్లున్నాడు అందుకే మేము రావట్లేదని ఎవరని చెప్పారా? ఎవరు చెప్పరు. అంత మనవల గురించి చెప్తుంటారు విశ్వాసులు కూడా. కనుక డోంట్ లుక్ అట్ ద పీపుల్, లుక్ అట్ ద సేవియర్. ప్రజలను చూడొద్దు. ప్రజలు చూస్తే నిరుత్సాహమే ఉంటుంది, ప్రభుని చూస్తే మాత్రమే ఉత్సాహం వస్తుంది. వారు ఆయన తప్ప మరి ఏమీ చూడలేదు. వాళ్ళు కొండ దిగేసి వచ్చినారు. ఇక్కడుంటే మంచిదంటే ఇక్కడుంటే మంచిది కాదు, ఇంకా మహిమలోనికి నేను మిమ్మల్ని తీసుకురావాలని కోరుతున్నాను. అందుకే వాళ్ళని కిందకి తీసుకొని వచ్చి అపోస్తుల కార్యాలు ఆ మహిమేమో చూపించి వారే ఆ మహిమలో ప్రవేశించే భాగ్యంలోని ప్రభు వారికి ఇచ్చిన. 4వది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎవరైనా చదువుతారా? నేను చదువు. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలగచేసెను. ఇప్పుడు చూస్తాం 2వ అధ్యాయము 1వ పత్రిక 1 Corinthians chapter 2 verse 8. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసిండినెడల మహిమా స్వరూపేగు ప్రభువును సిలువ వేయకపోదురు. ద గ్లోరీ ఆఫ్ హిస్ క్రాస్, ద గ్లోరీ ఆఫ్ హిస్ డెత్, ద గ్లోరీ ఆఫ్ హిస్ క్రూసిఫిక్షన్. ఆయన సిలువ మహిమ, ఆయన మరణం యొక్క మహిమ, ఆయన శ్రమల యొక్క మహిమ. శ్రమలు ఏ మహిమ ఉందని మనం అనుకుంటామేమో. మనకి శ్రమలు అంటే శ్రమలుగానే కనిపిస్తాయి, అనేకమైన శ్రమలు. అందుకే పేతురు రాస్తూ వచ్చినాడు కదా, ఏంటన్నమాట, పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 'తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము 5:10 1వ పేతురు 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి నిత్య మహిమకు శ్రమకు. ఈ శ్రమ కొంచెం కాలమే. ఈ కొంచెం కాలం శ్రమలో మనమేమనుకుంటామంటే దీర్ఘకాలం అని అనుకుంటాం. అందుకే కొంచెం 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 పాపం. ఈ కొంచెం దాంట్లోనే ఉండి కొంచెం కాల శ్రమలను భరించడానికి ఇష్టపడకుండా నిత్య మహిమను నిర్లక్ష్య పెట్టే అవకాశం ఉంది. యేసు ప్రభు యొక్క మరణం, ఆయన సిలువ, మానవ కోర్టుకి దేవుడు వెల్లడి చేసిన మహిమ. యోహాను 17:4 చెప్పబడింది, తండ్రి చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమ పరచితిని. The only mission as to why Jesus came into the world is to die for all of us on the cross, and it was accomplished. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన ఏకైక ఉద్దేశము మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టడానికి. ఆ సిలువలో ప్రాణం పెట్టే కార్యక్రమం అయిపోయిన తర్వాత దేవుని మహిమపరిచే కార్యక్రమం, ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైంది. ద మిషన్ ఈజ్ ఫినిష్డ్, ద వర్క్ ఈజ్ ఫినిష్డ్, ద కమిషన్ ఈజ్ ఫినిష్డ్, the commandment is finished, the task is finished,
తండ్రి నాకు అప్పగించిన పరిచర్య, బాధ్యత, కార్యక్రమము, యాగము, దహన బలి అన్నీ ఇట్స్ ఆల్ సమాప్తమైంది. డన్. టెటర్లోస్టాయ్ అంటారు గ్రీక్లో. అంటే ఇట్స్ నో మోర్ రిమైన్ ఎనీ లాంగర్. ఇంకేది విషయమంతా కూడా మిగిలి ఉండని సంగతిని టెటర్లోస్టాయ్ అంటారు. ఇట్స్ ఆల్ ఫినిష్డ్. యేసు ప్రభువు వారు మన కొరకే చేసి ఆ కార్యాన్ని ముగించిన. ఇది 4వ మహిమ. 5వది ఆఖరిది మనందరికీ పరిచయం. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన. శిష్యులు ఉదయకాలాన ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియా ఇలాగ సమాధి దగ్గరికి వెళ్ళి చూడటానికి ప్రయత్నం చేసినారు. వాళ్ళు సమాధిలోనే ఉంటారు అనుకున్నారు. యేసు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి ఎక్కట్లే మైండ్కి. ఎందుకని? మనం కొన్ని ఐడియాస్ ఫిక్స్ చేసుకుని ఉంటాం, దాంట్లోనే మనం ఉంటాం. నేను తిరిగి లేస్తా ప్రభు చాలాసార్లు చెప్పాడు. లేచింటాడేమో అని ఒకళ్ళకి కూడా అనిపించట్లేదు. వెళ్ళి ఖాళీ సమాధి చూసిన తర్వాత కూడా లేచినాడు అని కూడా అనిపించుకోవట్లేదు. వాళ్ళు ఏమన్నారంటే ఇంకా యేసుని ఎదుగుతూ ఉన్నారు. మగ్దలేని మరి అయితే ఒక అడుగు ముందుకేసి అడుగుతుంది, నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయినారు. అందుకే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఈజ్ నాట్ హియర్, ఆయన ఇక్కడ లేడు. This is a fundamental difference between Jesus Christ and all the dead people in this world. ఆల్ సోల్స్ డేనే నవంబర్ 11వ తారీఖు చేస్తారనుకుంటా నాకు తెలిసి. మీ అమ్మమ్మో నాయనమ్మో ఎవరో చనిపోయిన తర్వాత వాళ్ళని సమాధి తోటలో పెట్టింటారు కదా, అక్కడికి వెళ్ళి ఆ సమాధిని అంతా శుభ్రం చేసి క్రొవ్వొత్తులు వెలిగించి ఒక పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయమంటుంటారు. ఏం ప్రార్థన చేయమంటారో నాకు తెలియదు, కానీ ఎందుకొరకు ప్రార్థన చేయమంటారో తెలియదు, కానీ ఆత్మకు శాంతి కలిగించేది ఇంకెప్పుడో అయిపోయింది. మళ్ళీ కొత్తగా కలిగేది ఏం లేదుగా. ఇప్పుడు ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏంటమ్మా సమాధి దగ్గర ఉన్నారు, ఇది మా అమ్మమ్మది. ఎందుకు మీరు అక్కడ ఉన్నారు, ఇది మా తాతయ్యది. అక్కడ ఎందుకు ఉన్నారు, అక్కడ మా ఊరు సేవకుడిది, అక్కడే ఉన్నది, అక్కడ వాళ్ళది, పలానా వాళ్ళది. నువ్వు అందరూ చెప్తావు, మా తాతయ్య ఇక్కడ, మా అమ్మమ్మ ఇక్కడ, తర్వాత వాళ్ళు మా బంధువులు ఇక్కడ, మా సేవకుల వాళ్ళు ఇక్కడ, మా వాళ్ళు ఇక్కడ, వాళ్ళు ఇక్కడ, వాళ్ళు ఇక్కడ అని చెప్తావు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఈజ్ నాట్ హియర్. ఆయన సమాధి దగ్గరికి వెళ్తే ఈజ్ నాట్ దేర్. అలాగే నువ్వు ఆల్ సోల్స్ డే రోజు ఎక్కడికి వెళ్ళావు అనుకో, మీ తాతగారి సమాధి ఖాళీగా ఉందనుకో, అక్కడ ఉంటావా, భయపడి పరిగెత్తేసి వస్తావు. ఇది కలనా నిజమా ఏంటి? అమ్మో అసలు ఇంకెళ్ళను, సమాధి లేదు, మిగతావన్నీ మూసిపోయి ఉన్నాయి. మా తాతయ్యది మాత్రమే అలాగుంది, మా అమ్మమ్మది మాత్రమే అలాగుంది, మా ఊరి పెద్దలు మాత్రమే అలాగుంది, మిగతావన్నీ క్లోజ్డ్. ఇంకెవడని పిలిచినారు రండి నేను కూడా వస్తా చూసి, అమ్మో ఇంక అసలు నేను రాను, అదే గుర్తుకొస్తుంది, పిక్చర్ పడిపోయింది మైండ్లో. సో స్ట్రేంజ్. అయితే యేసుప్రభు సమాధి దగ్గరికి వచ్చిన వాళ్ళంతా చూసినారు, అది ఖాళీ సమాధి. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక వ్యక్తిది మాత్రమే ఖాళీ సమాధి. బైబిల్ పండితుడు ఇలాగ అన్నాడు, ద మోస్ట్ సీరియస్ wound is an empty tomb. ఒకసారి చెప్పనా, ద మోస్ట్ సీరియస్ wound is an empty tomb. భూమి యొక్క తీవ్రమైన గాయం, యుద్ధాలు కాదు, భూకంపాలు కాదు, మైన్స్ తీసి ఖనిజాలు తవ్వింది కాదు, తర్వాత ల్యాండ్ స్లైడ్స్ వచ్చింది కాదు, సునామీలు వచ్చింది కాదు, అగ్ని ప్రమాదాలు కాదు, అడవులు కాలిపోయింది కాదు, డిఫారెస్టేషన్ కాదు, యేసు ప్రభు ఖాళీ సమాధి. ఇక మిగతాది ఏదైనా నువ్వు పూర్తి చేయొచ్చు కదా. మైనింగ్ చేస్తే అక్కడంతా ఖాళీ స్థలం ఏర్పడితే దాన్ని తీసి ఎలాగ రీఫిల్ చేయొచ్చు. రీఫిల్లింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒకవేళ అడవులన్నీ కొట్టేస్తే డిఫారెస్ట్రేషన్ అయిపోతే అఫారెస్ట్రేషన్ చేయొచ్చు, మళ్ళీ మొక్కలు పెంచేసి మళ్ళీ అడవులు తీసుకురావచ్చు. ఇక్కడ బిల్డింగ్ లేకపోతే బిల్డింగ్ కట్టవచ్చు, బిల్డింగ్ ఉంటే దాన్ని పడగొట్టవచ్చు. You can do all the things, you can mar the things, you can make the things, manufacture the things. Only one thing you cannot do is filling the empty tomb. మిగతా ఏదైనా నువ్వు ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేసే ప్రయత్నం నువ్వు చేయొచ్చు, కానీ ఒక్క ఖాళీ సమాధిని మాత్రమే నోబడి వుడ్ ఎవర్ ఫిల్ ఇట్. దాన్ని ఏ ఇసుక పోసి పూయలేవు, ఏ కట్టడం కట్టి దాన్ని పూయలేవు. అదే యేసు ప్రభు యొక్క సమాధి. అదే మన విజయం, అదే మన నిరీక్షణ, అదే మన ప్రభుతో పాటు ఉంటాం. ఉదినాన ప్రభునందు మృతులైన వారు తిరిగి లేస్తారు, వాళ్ళ సమాధులు అన్నీ కూడా ఖాళీగా ఉండిపోతాయి. బతికున్న వారు ఆల్ సోల్స్ డేకి అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ప్రభువునందు నిద్రించిన వారు ప్రభువు వెంటబెట్టుకొని
వచ్చే వారితో పాటు వాళ్ళు ముందు లేపబడతారు. ఆ మీదట సజీవులమైన మనము ఆయనతో పాటు ఉండటానికి సదాకాలం కొనిపోబడతాం. అది ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. ఐ కెనాట్ ఇమాజిన్ దట్. ఇట్స్ థ్రిల్లింగ్. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి, అసలు మన ఊహకు మించింది. మీకు కొన్ని విషాదమైన వార్తలు చెప్పనా? ముఖ్యంగా పరలోక రాజ్యంలో అక్కడ మీకు మొబైల్ ఫోన్ ఉండదు. అయ్యో, పరలోక రాజ్యం వెళ్ళాలా లేదని ఆలోచిస్తున్నారా? అక్కడ డేటా ఉండదు. ఇంకో చెప్పనా, యూట్యూబ్ అసలే ఉండదు. ఇంకా మీకు ఇష్టమైన చెప్పనా, టైం అసలే ఉండదు. ఇలా మీటింగ్లకు వస్తే మనం బైబిల్ చూసేదానికంటే వాచ్ వైపు చూసే టైమే ఎక్కువ సార్లు ఉంటుంది. బైబిల్ వైపు ఒక 5 పాయింట్లు అంటే 5 సార్లు చూస్తాం. వాచ్ ఎన్నిసార్లు చూసింటాం? వీ లుక్ అట్ ద వాచ్ మోర్ దెన్ వాట్ వీ లుక్ అట్ ద బైబిల్. బైబిల్ వైపు చూసేదానికంటే వాచ్ వైపు చూసేది ఎక్కువ సార్లు ఉంటారు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత టైం ఎంత అయింది? ఎక్కడ పెట్టారు వాచ్? ఎక్కడ పెట్టారు? నో వాచ్. దేవదూతలకు చెప్తారు, వాచ్ లేదు. ఇది అరే వాచ్ లేదా, ఎందుకు వచ్చామా అని అనిపిస్తుంది. వాచ్ లేకపోతే టైం ఎంత అయింది నాకు తెలుస్తుంది. మీది ఏ ఊరు? చూస్తే కనిపించట్లేదా? కనిపిస్తున్నారు మీరు నల్గొండ అని నాకు అర్థమైపోయింది. బహుశా దేవదూత ఇలాగ మాట్లాడుతున్నాడా? ఇది నిత్యత్వం. వాచ్ ఎందుకు ఉంటుంది? టైం ఉంటే ఉంటుంది. టైం ఎందుకు ఉంటుంది? రాత్రి పగలు అనేది ఉంటే ఉంటుంది. రాత్రి పగలు ఎలాగొస్తుంది? సూర్యుని బట్టి ఇవన్నీ వస్తాయి, ఋతువులు వస్తాయి. అసలు సూర్యుడే లేకపోతే ఇవన్నీ ఎలాగొస్తాయి? అంత మాత్రం కాన్సెప్ట్ లేకుండా ఇంత దూరం వచ్చేవేంటమ్మాయి? బహుశా దేవదూతలు మాట్లాడే మాటలకు మనకు చిల్ అండ్ థ్రిల్. అయ్యో, ఇవన్నీ లేవో పరలోక రాజ్యంలో, మరి ఎలా పడుకునేటట్లు కొంతమంది దీని గురించి ఆలోచిస్తుంటారు. అందుకే భూమి మీద ఉన్నప్పుడు ఫుల్గా పడుకోవాలనుకుంటారు. ఎవరు ఆలోచన వాళ్ళది. అక్కడ ఇలాంటి రంగరంగుల చొక్కాలు లేవు అని అంటే వాళ్ళు ఇప్పుడే రంగరంగులు ఉండేవన్నీ వేసుకుందాము, మళ్ళీ పరలోక రాజ్యంలో పోయిన తర్వాత ఎట్లుంటామో ఏమో తెలియదు కదా, మన కోరిక ఇక్కడే తీర్చుకునేస్తాం వీలైనన్ని రంగులు కట్టుకొని అని. ఇలాగ ఒక్కోళ్ళు ఒక్కో రకంగా అనుకుంటారు. కానీ క్రీస్తుని పోలిన వ్యక్తి ఏమనుకుంటాడు? ఐ వాంట్ టు రేడియేట్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు యొక్క మహిమ ప్రతిబింబించాల్సిన అవసరం లేదు. భూమి మీద ఉన్నంతకాలం నేను యేసుప్రభు యొక్క మహిమను ప్రతిబింబించాలి. ఇప్పుడు 5 రకాలైన మహిమ చూసిన. ద గ్లోరీ ఆఫ్ హిస్ బర్త్, ఆయన పుట్టుక మహిమ. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. రెండవది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ వర్క్, ఆయన పరిచర్లో దేవునికి మహిమ. ఈజ్ కన్వర్టింగ్ ఆల్ ద టైమ్ ద టీయర్స్ ఇంటూ ట్రయంఫెంట్ లైఫ్, ద ఫెయిల్యూర్ ఇంటూ ఫుల్నెస్, ద ఫ్యామిన్ ఇంటూ ఫ్రూట్ఫుల్నెస్. ఎప్పుడు ఆయన కరువును సమృద్ధిగా మారుస్తుంటాడు, కన్నీటిని ఆనంద ప్రవాహంతో నింపుతుంటాడు, దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోయేటట్లు చేసి సమాధానంతో నింపుతుంటాడు. దట్స్ అ ఫండమెంటల్ రూడిమెంటరీ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మూడవది ద గ్లోరీ ఆఫ్ హిస్ ట్రాన్స్ఫిగరేషన్, ఆయన రూపాంతర మహిమ. మనం ఇక్కడ ఉండట మంచిది. పేతురు మిగతా శిష్యులు అక్కడ ఉండలేకపోయారు. మనం పరలోక రాజ్యానికి వెళితే పేతురు అంకులు కనిపిస్తే మీరేమని అడుగుతారు? మొదట యేసుప్రభుని 3 సార్లు ఎలాగ బొంకారు అంకులు మీరు అని అడుగుతారా? ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీస్ మనం అడగవచ్చు. అక్కడ ఉంటే మంచిది అన్నారు కదా అంకుల్, కొండ మీద, అక్కడికంటే ఇక్కడ మంచి స్థలానికి వచ్చినారులా, బాగా కొట్టి పడేసినారు, మంచి స్థలం. ప్రభు కుడి పార్శ్వం ఎడం పార్శ్వమన్న ఆయనకు సమీపంలో వాళ్ళు మహామహిమలో వాళ్ళు ఉండబోతున్నారు. మన సంగతి ఏంటి? ఎప్పుడైనా ఇలాంటి దైవికమైన ఆలోచనలో ఉన్నామా? ఏం తిందాము, ఏం కట్టుకుందాము, ఏం తాగదాము, ఏం చదువుదాము, ఎవరిని పెళ్లి చేసుకుందాం, ఎంతమంది పిల్లలు కొందాం, ఎక్కడ ఇల్లు కొందాం, ఎక్కడ కారు కొందాం, ఎక్కడ బంగారు కొందాం, వజ్ర వైడూరు మరకత మానిక నీళ్ళలు కెంపులు పచ్చలతో ఏ బ్యాంకు నింపుకుందామని ఇదే ఆలోచన రాత్రి లేచినప్పటి నుండి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా. కొంతమందికి ఆలోచనలతోనే రాత్రి నిద్ర పట్టుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎప్పుడైనా ప్రభుని గురించి ఆలోచన, నేను మహిమలో ఉండబోతున్నాను, ప్రభుతో ఉండబోతున్నాను, అక్కడ నా బాధ్యత ఏంటి, నాకు ఏం పని ఇస్తాడు ప్రభు, నేను అక్కడ క్లర్కా, అటెండరా, ఆఫీసరా, గుమాస్తున్నా ఏంటి నేను పరలోక రాజ్యంలో? ఇక్కడ కొంతమంది చెప్తుంటాను నేను ఎవరో తెలుసా అని. ఇక్కడ నువ్వు ఎవరైనా పర్లేదు, ప్రభుకి స్తోత్రాలు, మంచి స్థానంలో ఉంటే వాట్ అబౌట్ ఇన్ హెవెన్? పరలోక రాజ్యం సంగతి ఏంటి? అయ్యో అక్కడ ఇంక 1000 ఏళ్ళ పరిపాలన, ఇక్కడ మహా అంటే ఇప్పుడు తెలంగాణలో 61 సంవత్సరం రిటైర్మెంట్ కదా, తర్వాత చలో
గర్కు సెలో, గర్ వాపస్ కార్యక్రమం మొదలై వస్తుంది. అలాగే 1000 ఏళ్ళ పరిపాలన అలాగే లేదు, 1000 ఏళ్ళు నువ్వు పరిపాలన చేస్తూనే ఉంటావు. అక్కడేం మెమోలీరు, డిఎల్ కట్ చేసేది ఉండదు. దేవుడు పూర్తిమైన బహుమానం మనకి ఇవ్వబోతున్నాడు. ఆ ఆధిక్యత, భాగ్యము చూస్తున్నట్లుగా ప్రభు మన కళ తెరిస్తే ఎంత బాగుంటుంది. అలాగే మనం కూడా సిద్ధపడి ఆ రాజ్యంలో ఉండాలని దేవుని యొక్క ఆశ. చివరిగా ఆయన యొక్క పునరుత్థాన మహిమ, ద గ్లోరీ ఆఫ్ హిస్ రిజరక్షన్. ఆయన పునరుత్థానం అయ్యాడు కనుక మనం కూడా దినాన పునరుత్థానాలు కాబోతున్నాం. అదే శుభప్రదమైన నిరీక్షణ. ద క్రిస్టియన్ సెపల్కర్స్ విల్ బి ఓపెన్ వన్ డే, అండ్ ద క్రిస్టియన్ హూ ఈస్ అలైవ్ వెన్ జీసస్ కమ్స్ విల్ బి కాట్ అప్, రాప్చర్డ్. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన క్రైస్తవుడు యేసు ప్రభు వచ్చినప్పుడు సమాధి లేకుండా కొనిపోబడతాడు. ఇది మర్మం అంట. ఇదిగో నేను మీకు ఒక మర్మం తెలియజేస్తున్నాను. ఆయన మహాదూత శబ్దంతో దిగి వచ్చినప్పుడు రెప్పపాటున మనం మార్చబడతాం. రెప్పపాటున అంటే ఎంత? మీలో చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా. అసలు మన ఊహ అంత కొద్ది క్షణంలోనే ఇంత మనిషి మారతాడా? 5.5 అడుగుల మనిషి, 6 అడుగుల మనిషి మారతాడు. ఇట్స్ పాసిబుల్ విత్ గాడ్. మార్పు ఎంత మహిమా దేహం మనం ధరిస్తాం. షుగరు, బీపీ అది ఇది ఉండదు. వాళ్ళని అడిగి షుగర్ బిల్లులు ఎక్కడ పెట్టావమ్మా అనుకుంటా. వాడు వచ్చి కూతురో కొడుకో చెప్తారు, వేసుకున్నావు కదా ఇందాక అని. నేను ఎప్పుడు వేసుకున్నాను రా, నన్ను చంపాలనుకున్నారు అందరు కలిసి. అరే నువ్వు ఎన్నిసార్లు వేసుకున్నావు? ఇందాక వేసుకున్నావు కదా. నిజంగా ఆయన ఇందాక వేసుకుని ఉంటాడు, మర్చిపోయింటాడు. మళ్ళీ వేసుకోవాలనుకుంటాడు. ఇందాక వేసుకున్నావు కదా అని ఇంట్లో వాళ్ళు అంటే ఏమంటాడు? అందరు కలిసి నన్ను చంపాలనుకున్నాను, మాత్రం లేకుండా బిడలేకుండా. మీరు బిడలేనా అనేది తెలంగాణలో. పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఈ శరీరం పూర్ణంగా ఆ బంధకాల నుండి విడిపించబడుతుంది. మహిమా దేహం మనం ధరిస్తాం. మహిమగల రాజును చూస్తాం. ఆ మహిమా సింహాసనం దగ్గర ఉండబోతున్నా. ఆ మహిమగల మకుటదారుడైన ప్రభు ఎదుట సాగిలపడి ఆరుడా మా రక్షణ కొరకే స్తోత్రాలను ఆరాధించే భాగ్యంలోనికి వస్తాం. అంతవరకు ఈ భూమి మీద ఆయన రక్తం వల్ల కడగబడిన మనము ఆయన మహిమను ప్రజ్వలింపజేస్తూ జీవించాలని దేవుని యొక్క అభిలాష. అలాగే చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయనుగా ప్రార్థన.